హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోష్ స్టడీ క్లబ్. ఈరోజైతే ఏపీఎస్సి గ్రూప్ 4 సంబంధించినటువంటి అభ్యర్థుల కోసం ప్రీవియస్ పేపర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు జనరల్ తెలుగు సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ ఏ విధంగా వచ్చాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా ఈ ప్రీవియస్ బిట్స్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది బిట్స్ అయితే. సో అభ్యర్థులంతా కూడా వీటిపైన కూడా ఒక దృష్టి అయితే పెట్టాల్సి ఉంటుంది. సో మొదటి బిట్ చూస్తున్నాం ఇక్కడ. సో 51 బిట్ అని ఉంది ఇక్కడ. ఆల్రెడీ మనము 50 బిట్స్ వరకు అయితే లాస్ట్ క్లాస్లో అయితే మనము లైవ్ క్లాస్లో ఇంగ్లీష్ సంబంధించిన గ్రామర్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 51 అంటే 1 అనేటువంటిది ఆప్షన్ అయితే మీరు కరెక్ట్గా అయితే ఎంచుకోండమ్మా. కరికి పర్యాయ పదము ఆప్షన్ 1 గజము, ఆప్షన్ 2 గుర్రము, ఆప్షన్ 3 నలుపు, ఆప్షన్ 4 కొండ. సో కరి అనగా గజము అమ్మ. సో రైట్ ఆన్సర్ ఏనుగు అని అర్థం. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ బిట్ తీరుకు పర్యాయ పదం ఆప్షన్ 1 భంగిమ, ఆప్షన్ 2 వ్యవహారం, ఆప్షన్ 3 తనువు, ఆప్షన్ 4 కాలము. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి తీరు అనగా భంగిమ అమ్మ, భంగిమ. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అమ్మ. సో నెక్స్ట్ అగ్నికి పర్యాయ పదం. సో అగ్నికి పర్యాయ పదం ఆప్షన్ 1 కావిరి, ఆప్షన్ 2 అనలం, ఆప్షన్ 3 ఆవిరి, ఆప్షన్ 4 ఎరుపు. సో అగ్ని అనగా అనలం అని అర్థం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అమ్మ. సో నెక్స్ట్ 4th బిట్ తృష్ణకి పర్యాయ పదం. తృష్ణ 1 ఈప్సితము, 2 మృగతృష్ణ, 3 చీకటి, 4 శరీరం. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఈప్సితము రైట్ ఆన్సర్ అమ్మ. ఎస్. నెక్స్ట్ బిట్లోకి వెళ్ళే ముందు ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేయండి అమ్మా. సో లైక్ చేయండి ఫస్ట్గా. సో నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం మరి. ఎస్. అనిముసులుకి పర్యాయ పదం అనిముసులు ఆప్షన్ 1 దేవతలు, ఆప్షన్ 2 గంధర్వులు, ఆప్షన్ 3 కిన్నెరలు, ఆప్షన్ 4 కింపురుషులు. సో కరెక్ట్ ఆన్సర్ దేవతలు రైట్ ఆన్సర్ అమ్మా. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్స్ కాబట్టి మీకు ఆల్రెడీ ఆన్సర్స్ అయితే టిక్ చేసి ఉంటాయమ్మా. సో టిక్ చేసినవన్నీ కూడాను గ్రీన్ మార్కులు ఉంటాయి. సో అవన్నీ కూడా ఆన్సర్స్ అనమాట. రైట్. అర్ణవము నాకు పర్యాయ పదాలు. అర్ణవము ఆప్షన్ 1 కర్ణము, ఆప్షన్ 2 చెరుకు, ఆప్షన్ 3 చామరం, ఆప్షన్ 4 సాగరం. సో అర్ణవము రైట్ ఆన్సర్ సాగరం అమ్మ. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ అమ్మ 7th బిట్ క్షితికి పర్యాయ పదం ఆప్షన్ 1 భూమి, ఆప్షన్ 2 క్షతి, ఆప్షన్ 3 చితి, ఆప్షన్ 4 రేఖ. సో రైట్ ఆన్సర్ క్షితి పర్యాయ పదం ఎస్ భూమి రైట్ ఆన్సర్ అమ్మ. సో నెక్స్ట్ బిట్ అహిమకరునికి పర్యాయ పదం ఆప్షన్ 1 శివుడు, ఆప్షన్ 2 విష్ణువు, ఆప్షన్ 3 చంద్రుడు, ఆప్షన్ 4 సూర్యుడు. సో అహిమకరుడు పర్యాయ పదం సూర్యుడమ్మ రైట్ ఆన్సర్ ఆప్షన్ 4. సో నెక్స్ట్ వివరము అనగా ఆప్షన్ 1 స్మరణ, ఆప్షన్ 2 ఆలోచన, ఆప్షన్ 3 బుద్ధి, ఆప్షన్ 4 రంధ్రము. సో వివరము అనగా రైట్ ఆన్సర్ ఎస్ రంధ్రము రైట్ ఆన్సర్ అమ్మ. సో నెక్స్ట్ విజృంభించుకు పర్యాయ పదం ఆప్షన్ 1 కలువ, ఆప్షన్ 2 పద్మం, ఆప్షన్ 3 నలిరేగు, ఆప్షన్ 4 నలినము. సో రైట్ ఆన్సర్ నలిరేగు రైట్ ఆన్సర్ అమ్మ ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్ అమ్మ దేవునిపై నమ్మకం లేని వాడిని ఇలా పిలుస్తారు. 1 ఆస్తికుడు, 2 నాస్తికుడు, 3 విరక్తుడు, 4 వివేకి. సో రైట్ ఆన్సర్ నాస్తికుడమ్మ. సో నెక్స్ట్ బిట్ సరయు శబ్దాన్ని గుర్తించింది. సరయు శబ్దాన్ని గుర్తించండి. సరైనటువంటి శబ్దాన్ని ఇక్కడ సరైన అన్నటువంటిది ఉంది. సో స్పెల్లింగ్ మిస్టేక్ అవుతుంది. సో సరైనటువంటి శబ్దాన్ని గుర్తించండి. విద్యార్థి, 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 విద్యార్థి అని ఉంది. ఇక్కడ ప్రతిదీ స్వరంలో కరెక్ట్గా ఉంది కానీ స్పెల్లింగ్లో అయితే రాంగ్ ఉంది. ఇక్కడ ఒత్తు అనేటువంటిది ఉండదు విద్యార్థి. సో సరైనటువంటి శబ్దము ఆప్షన్ 1. నెక్స్ట్ అమ్మ ఆరోహణకు వ్యతిరేక పదం. ఆరోహణకు వ్యతిరేక పదం ఎస్ మీ అందరికి తెలుసు అవరోహణ. సో రోహిణి ఆరోపణ, అవరోహణ, నిరూపణ. రైట్ ఆన్సర్ అవరోహణ. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ దివసానికి వికృతి రూపం ఆప్షన్ 1 అమావాస్య, ఆప్షన్ 2 దివము, ఆప్షన్ 3 దినము, ఆప్షన్ 4 దవసం. సో రైట్ ఆన్సర్ దివసానికి వికృతి దవసం రైట్ ఆన్సర్ అమ్మ. ఎస్ ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఇంకా కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని టెస్ట్ సిరీస్ కోసం మన యొక్క జోష్ స్టడీ క్లబ్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నామా. నెక్స్ట్ సరైనటువంటి పదాన్ని గుర్తించండి.
ఆప్షన్ 1 కథ, ఆప్షన్ 2 ఉపాధ్యాయుడు, ఆప్షన్ 3 కృతజ్ఞత, ఆప్షన్ 4 మేధావి. సో రైట్ ఆన్సర్ ఉపాధ్యాయుడమ్మ కరెక్ట్ ఆన్సర్, సరైనటువంటి పదం. నెక్స్ట్, బూడిదలో పోసిన పన్నీరు అంటే ఎస్ సులభమైనది, వ్యర్థమైనది, సార్థకమైనది, కష్టమైనది. సో కరెక్ట్ ఆన్సర్ వ్యర్థమైనది. బూడిదలో పోసిన పన్నీర్ అంటే వ్యర్థమైనది. ఎస్. నెక్స్ట్ బిట్టమ్మ, బంతి శబ్దానికి ప్రకృతి రూపం వరుస, పంక్తి, బంటి, బన్ని. సో బంతి అంటే పంక్తి భోజనం అంటారు, అంటే గ్రూపుగా ఉండడము అని అర్థం అన్నమాట, గ్రూపుగా. సో భాగీరథి అంటే భగీరథుని భార్య, గంగా నది, గంగ ఒడ్డు, యమునా నది. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి భాగీరథి అంటే గంగా నది. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ. ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్లో వచ్చినటువంటి ప్రీవియస్ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన బిట్స్ అయితే ఇవి. సో ఇవి జనరల్ తెలుగులో ఈ విధంగానే మనకి క్వశ్చన్స్ అయితే గ్రూప్ 4లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రీవియస్ బిట్స్ కూడా మీకు ప్రీవియస్ వచ్చేటువంటి తెలుగు బిట్స్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం, వీటిని అయితే వినియోగించుకుందామా. వదరబోతుతనాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 వాచాలత, ఆస్యోక్తి, సభ్యోక్తి, మితభాషి. సో వదరబోతు అంటే వాచాలత అంటే ఎక్కువగా మాట్లాడేవాడిని. సో నెక్స్ట్, అహరహము అంటే ప్రతిదినము, నేనంటే నేనని, ప్రతి పనికి, అన్నింటికి. సో అహరహము అంటే ప్రతిదినము అని అర్థం. నెక్స్ట్ అమ్మ, విద్యార్థులు ఏ సమాసం? విశేషణ పూర్వపదకంతో సమాసం, ద్వంద్వ సమాసం, తత్పుత సమాసం, బహురీ సమాసం. సో రైట్ ఆన్సర్ ద్వంద్వ సమాసం. రైట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం మరి. మనోరహము ఏ సంధి? ఉత్వసంధి, గుణసంధి, విసర్గ సంధి, వృద్ధి సంధి. సో కరెక్ట్ ఆన్సర్ విసర్గ సంధి అమ్మ. సో మనోహరము అంటే మన ప్లస్ హరము, మనోహరము. ఓకేనమ్మా. సో విద్యార్థి రూపాన్ని విడదీసి చెప్తే విద్యార్థి రూపాన్ని విద్యా ప్లస్ అర్ధి, విద్యా ప్లస్ అర్ధి, విద్యా ప్లస్ అర్ధి. సో రైట్ ఆన్సర్ విద్యా ప్లస్ అర్ధి అమ్మ. సో నెక్స్ట్, ప్రవీణ్ రామాయణాన్ని చదివాడు. ఈ వాక్యం కర్తార్థక వాక్యం, కర్మార్థక వాక్యం, సంశిష్ట వాక్యం, సంయుక్త వాక్యం. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి కర్తార్థక వాక్యం అమ్మ. సో చదివాడు ఎవరంటే ప్రవీణ్. సో కర్త ఇందులో ఉన్నాడు కాబట్టి సో ఇది రైట్ ఆన్సర్ ఆప్షన్ 1. సో మూర్ఖునితో స్నేహం కంటే మౌనంగా ఉండడం మేలు. ఈ వాక్యంలో కంటే అనేది మతుబర్ధక వాక్యము, కృదాంత వాక్యము, తరతమ ప్రత్యయము, తద్దిత ప్రత్యయము. సో కంటే అంటే అది తరతమ ప్రత్యయము. ఓకేనమ్మా. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. అర్ధభేదంతో ఒకే పదం మళ్ళీ వస్తే అది వృత్యానుప్రాస, ముక్తపదగ్రస్తం, చేకానుప్రాస, యమకలంకారం. అర్ధభేదంతో ఒకే పదం మళ్ళీ వస్తే అది యమకలంకారం అని ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ చేకానుప్రాస అలంకారం కూడాను అవుతుందమ్మా. ఇది యమకలంకారంలో అర్ధభేదంతో ఒకే పదం వెంటనే వస్తూ కొంత వ్యవధానం వస్తే అది యమకలంకారము, కొంచెం వెంటనే వస్తే కనుక చేకానుప్రాస అలంకారం అమ్మ. ఇక్కడ బిట్ కరెక్ట్ ఇవ్వలేదు. సో రైట్ ఆన్సర్ చేకానైనా అవ్వచ్చు, యమకైనా అవ్వచ్చు. సెంటెన్స్ అనేటువంటి ఫ్రేమింగ్ అనేటువంటి క్వశ్చన్ అవ్వలేదు. సో అది యమకైనా కావచ్చు, చేకానైనా కావచ్చు. సో వెంటనే వస్తే అది చేకాన, కొంచెం వ్యవధానం వస్తే అది యమకలంకారం. ఓకేనమ్మా. రైట్. నెక్స్ట్ బిట్, రాముడు నీటిలో మునిగాడు అనే వాక్యంలో మునుగు అనే క్రియకు ప్రేరణార్థక రూపం. మునిగాడు, ముంచాడు, మునుగుతాడు, మునగగలడు. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ముంచాడు. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అమ్మా. సో నెక్స్ట్ బిట్, వాడు కష్టపడతాడు కానీ ఫలితం ఉండదు. ఈ వాక్యంలోని కానీ అనేది అవ్యయము, 2 విశేషం, 3 విశేష్యం, 4 సర్వనామం. సో అందులో కానీ అనేటువంటిది అవ్యయమమ్మ, లింగ వచన విభక్తులు లేనటువంటి పదంగా చెప్పచ్చు. సో నెక్స్ట్ బిట్, ప్రాణవాయువు అంటే ఇది ఇంగ్లీష్లోకి మార్చాలి ఈ పదాన్ని. ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్. సో మీ అందరికీ తెలుసు ప్రాణవాయువు అంటే ఆక్సిజన్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అమ్మ. సో నెక్స్ట్ బిట్, పుట్టుగుడ్డి అంటే బార్న్ బ్లైండ్, బేబీ బ్లైండ్, ఎల్లో ఫీవర్ మ్యాన్, సూపర్ మ్యాన్. సో కరెక్ట్ ఆన్సర్ పుట్టుగుడ్డి అంటే పుట్టినప్పటి నుంచి గుడ్డి అనమాట. సో బార్న్ బ్లైండ్ అంటారు వాళ్ళని. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నిఘంటువు అంటే డిక్షనరీ, టెక్స్ట్, నోట్బుక్, కాపీ బుక్. సో మీ అందరూ తెలుసు నిఘంటువు అంటే డిక్షనరీ అని. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అమ్మా. సో నెక్స్ట్ బిట్, 3 కాళ్ళ ముసలి అంటే 3 legs old person, the person unable to move without support. నెక్స్ట్ బిట్, డిసీజ్డ్ పర్సన్,
నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ యాక్టివ్ పర్సన్. సో రైట్ ఆన్సర్ ది పర్సన్ అనేబుల్ టు మూవ్ వితౌట్ సపోర్ట్. 3 కాళ్ళ ముసలి అంటే. సో నెక్స్ట్ బిట్ పరీక్షకు రాసేవాడు. పరీక్షను రాసేవాడిని ఎగ్జామినర్, ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ అంటారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి పరీక్షకు రాసేవాడిని ఎగ్జామిన్ అంటారనమాట. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ. నెక్స్ట్ బిట్ గగన కుసుమము అంటే నాన్ ఎంటిటీ. ఆప్షన్ 2 సిక్నెస్. ఆప్షన్ 3 సౌండ్ స్లీప్. ఆప్షన్ 4 హీట్ డిసీజ్. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అమ్మ. సో నెక్స్ట్ బిట్ మూడో కంటికి తెలియకుండా. ఇది ఇంగ్లీష్లోకి ఈ వాక్యాన్ని మార్చితే కనుక వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ శివ, బిట్వీన్ ది 2 ఐస్, వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ ది ఐ, థర్డ్ ఐ. ఆప్షన్ 4 వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ ఎనదర్ పర్సన్. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అమ్మ, మూడో కంటికి తెలియకుండా. సో నెక్స్ట్ బిట్ మాటకారి అంటే ఎల్క్వెంట్ స్పీకర్, టాక్టివ్ పర్సన్, మ్యాన్ విత్ యాక్షన్. నెక్స్ట్ చీటింగ్ పర్సన్ విత్ వర్డ్స్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ బిట్ జగదీష్ బోళాశంకరుడు అనే వాక్యంలో బోళాశంకరుడు అంటే పర్సన్ హూ ఈజీలీ హర్ట్, పర్సన్ హూ ఈజీలీ హరీడ్, పర్సన్ హూ ఈజ్ ఈజీలీ ఫాలెన్, పర్సన్ హూ ఈజ్ ఈజీలీ ప్లీజ్డ్. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అమ్మ, పర్సన్ హూ ఈజ్ ఈజీలీ ప్లీజ్డ్. నెక్స్ట్ బిట్ సాయం సంధ్య అంటే డస్క్. ఆప్షన్ 1 డస్క్ అమ్మ, కరెక్ట్ ఆన్సర్. డాన్, డస్క్, నైట్ ఫాల్, జంక్చర్ అంటే డస్క్, రైట్ ఆన్సర్ అమ్మా. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్తగా చూసిన వాళ్ళు ఇంకా లైక్ చేయండి అమ్మా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ టెస్ట్ సిరీస్ అయితే మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాం. మరిన్ని టెస్ట్ సిరీస్ కోసం మన యొక్క జోష్ స్టడీ క్లబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ మీన్స్, మీ అందరూ తెలుసు యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి అని. రైట్ ఆన్సర్ ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్ లైఫ్ స్పాన్ మీన్స్ జీవన సూచిక, జీవిక ఆయుర్దాయము, అలాగే జీవన ప్రమాణం. సో లైఫ్ స్పాన్ మీన్స్ ఆయుర్దాయము, ఎంత ఆయుస్తుందో తెలియజేసేది. సో ఐబ్రోస్ మీన్స్ కనుబొమ్మలు, మీ అందరూ తెలుసు కంటిరెప్పలు, కనుపాపలు, కనుగురుడ్డు. సో అందులో రైట్ ఆన్సర్ కనుబొమ్మలు. సో రైట్ ఆన్సర్ అమ్మా. సో నెక్స్ట్ బిట్ వెరీ సింపుల్ బిట్స్ అమ్మ ఇవన్నీ కూడాను. డే డెవిల్స్ మీన్స్ గుండె జారిపోయినవాడు, గుండె రాయి చేసుకున్నవాడు, ధైర్యం గల దయ్యం, గుండెలు తీసిన బంటు. సో రైట్ ఆన్సర్ గుండెలు తీసిన బంటు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అమ్మా. రాము హ్యాస్ హైడ్రోఫోబియా ఇన్ దిస్ సెంటెన్స్. హైడ్రోఫోబియా మీన్స్ గాలి భయం, నీటి భయం, ప్రాణి భయం, భూత భయం. సో రైట్ ఆన్సర్ నీటి భయం అమ్మ. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. హైడ్రోజన్ మీన్స్ ఎస్ ఉదజని, నత్రజని, బాష్పోత్పేకం, ఆమ్లజని. రైట్ ఆన్సర్ ఉదజని. నెక్స్ట్ బిట్ అమ్మ. నేషనల్ ఇంటిగ్రేషన్ మీన్స్ జాతీయ సమైక్యత, జాతీయవాదం, జాతీయ విపత్తు, జాతీయ అహంకారం. సో రైట్ ఆన్సర్ జాతీయ సమైక్యత, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అమ్మా. సో నెక్స్ట్ బిట్ డాన్ మీన్స్ ప్రాతః సంధ్య, సాయం సంధ్య, రాత్రి, మధ్యాహ్న సంధ్య. సో రైట్ ఆన్సర్ ప్రాతః సంధ్య. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అమ్మా. సో ఇలాంటివన్నీ కూడా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి తెలుగులోకి తర్జుమా చేసేటువంటి వర్డ్స్గా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇటువంటి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో నెక్స్ట్ ది బాయ్ రీచ్ 20 మల్టిప్లికేషన్ టేక్స్ అబౌట్ వితౌట్ పాసింగ్ ఫర్ బ్రీత్ ఇన్ హిస్ సెంటెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వితౌట్ పాసింగ్ ది బ్రీత్ అంటే గబగబా, గుక్క తిప్పుకోకుండా, గుట్టకలు వేస్తూ, గుక్కిళ్ళు మింగుతూ. సో గుక్క తిప్పుకోకుండా అనేటువంటిది రైట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ బిట్ కేజ్ మార్కర్స్ మీన్స్ క్రియా విభక్తులు, విశేషణాలు, విభక్తులు, సమాసం. సో రైట్ ఆన్సర్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ క్రియా విభక్తులమ్మ. నెక్స్ట్ బిట్ గుణవంత ప్లస్ ఆలు సంధి చేసేటప్పుడు రుగాగమంతో పాటు అత్వానికి ఉత్వం వస్తుంది, అత్వానికి ఇత్వం వస్తుంది, అకారానికి దీర్ఘం వస్తుంది, టకారానికి లోపం వస్తుంది. రైట్ ఆన్సర్ అత్వానికి ఉత్వం వస్తుందమ్మా. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1. సో లాస్ట్ బిట్
కెన్ తామరను విడదీస్తే కెంపు ప్లస్ తామర, కెం ప్లస్ తామర, కెంపు ప్లస్ తామర, కెన్ ప్లస్ తామర. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 కెంపు ప్లస్ తామర రైట్ ఆన్సర్ అమ్మ. సో ఇది ఈరోజు తెలుగుకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ సిరీస్. మరి రేపటికి మరిన్ని లైవ్ టెస్టుల కోసం మన యొక్క రేపటి సిరీస్లో అయితే లైవ్ టెస్ట్ అయితే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సిరీస్ మీకు అప్డేట్స్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.